మీరెప్పుడైనా ఆలోచించారా? ప్రకటన గ్రంథం నిజంగా ప్రపంచ వినాశనం గురించేనా? 666 అంటే కేవలం ఒక భయంకరమైన సంఖ్యేనా? మరియు క్రైస్తవుల చివరి గమ్యం నిజంగా పరలోకానికే వెళ్లడమేనా? చాలామంది సంవత్సరాలుగా నమ్ముతున్న కొన్ని విషయాలు బైబిల్ నిజంగా చెప్పేది కాకపోవచ్చు. ఈరోజు మనం ప్రకటన గ్రంథంలో దాగి ఉన్న 6 అద్భుతమైన సత్యాలను తెలుసుకుందాం. ఈ కథ చివరికి మీరు ప్రకటన గ్రంథాన్ని పూర్తిగా కొత్త కోణంలో చూస్తారు. ఈ గ్రంథం పేరు ప్రకటనలు కాదు, ప్రకటన. క్రీస్తు శకం 1వ శతాబ్దం. ఏజియన్ సముద్రంలోని ఒక చిన్న రాతి ద్వీపం పత్మోస్. అక్కడ ఒంటరిగా ఉన్న వృద్ధ అపోస్తలుడు యోహాను అకస్మాత్తుగా పరలోక మహిమను చూస్తాడు. అతను మొదట రాసిన మాటలు యేసుక్రీస్తు ప్రకటన. గమనించారా? ప్రకటనలు కాదు, ఒకే ప్రకటన. గ్రీకు భాషలో అపోకలిప్సిస్ అనే పదానికి అసలు అర్థం తెర తొలగించడం, దాగి ఉన్న సత్యాన్ని బయలుపరచడం. ఈ గ్రంథం భవిష్యత్తు గురించి మనుషుల ఊహలు కాదు, ఇది మహిమపరచబడిన యేసుక్రీస్తు తనను తాను లోకానికి బయలుపరుచుకున్న దర్శనం. సత్యం 2. అపోకాలిప్స్ అంటే వినాశనం కాదు. ఈ రోజుల్లో అపోకాలిప్స్ అంటే ప్రపంచ అంతం, వినాశనం, భయంకరమైన యుద్ధాలు అని చాలామంది అనుకుంటారు. కానీ యోహాను కాలంలో ఈ పదానికి అలాంటి అర్థమే లేదు. అది కేవలం బయలుపరచడం. రోమా సామ్రాజ్యం క్రైస్తవులను హింసిస్తోంది. సంఘాలు భయంతో జీవిస్తున్నాయి. అప్పుడు దేవుడు తెరను తొలగించాడు. రోమా శక్తివంతంగా కనిపించవచ్చు, కానీ నిజమైన రాజు యేసుక్రీస్తే. ఇదే ప్రకటన గ్రంథం యొక్క హృదయం. సత్యం 3. ప్రకటన గ్రంథం పాత నిబంధన ప్రతిధ్వని. చాలామంది ఈ గ్రంథాన్ని చదివితే 7 తలల మృగాలు, అగ్ని, దూతలు, విచిత్రమైన దర్శనాలు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ప్రకటన గ్రంథంలో కేవలం 404 వచనాలు మాత్రమే ఉన్నాయి. అయితే పాత నిబంధనకు సంబంధించిన వందలాది ప్రత్యక్ష పరోక్ష సూచనలు ఇందులో కనిపిస్తాయి. ముఖ్యంగా దానియేలు, యెహెజ్కేలు, యెషయా, నిర్గమకాండం. యోహాను కొత్త కథ రాయలేదు. ఆదికాండములో సృష్టిని ప్రారంభించిన దేవుడే చరిత్రను కూడా మహిమగా ముగిస్తున్నాడని చూపించాడు. సత్యం 4. ఈ దర్శనాలు రాజభవనంలో కాదు, ఖైదీ ద్వీపంలో వచ్చాయి. ఒక్కసారి ఊహించండి, వృద్ధుడైన యోహాను, స్వేచ్ఛ లేదు, సౌకర్యం లేదు, రాతి గుట్టలతో నిండిన పత్మోసు ద్వీపం. అక్కడే అతను ఇలా రాశాడు: దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును నేను పత్మోసు ద్వీపములో ఉన్నాను. అది ఓటమి స్థలం కాదు, దేవుడు మహిమను చూపించిన స్థలం. మనుషులు యోహానును ఒంటరిగా వదిలేశారు, కానీ పరలోకం అతనిని ఒంటరిగా వదలలేదు. కొన్నిసార్లు దేవుని గొప్ప ప్రకటనలు మన జీవితంలోని అత్యంత కఠిన పరిస్థితుల్లోనే వస్తాయి. సత్యం 5. ప్రకటన గ్రంథంలోని సంఖ్యలు గణితం కాదు. 7, 12, 1,44,666. ఈ సంఖ్యల గురించి ఎన్నో సిద్ధాంతాలున్నాయి, కానీ యోహాను ఒక గణిత పుస్తకం రాయలేదు. ఆయన చిహ్నాల భాషలో మాట్లాడాడు. 7 దేవుని సంపూర్ణత, 12 దేవుని ప్రజలు, 1,44,000 దేవునికి చెందిన విమోచించబడిన ప్రజల సంపూర్ణతను సూచించే ప్రతీకాత్మక చిత్రం. 6 సంపూర్ణతకు లోటు. అందుకే ప్రకటన గ్రంథంలోని సంఖ్యలను అర్థం చేసుకోవాలంటే వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశాన్ని చూడాలి. సత్యం 6 చివరి గమ్యం పరలోకానికి వెళ్లడం కాదు. చాలామంది ఇలా అనుకుంటారు, ఒకరోజు మనం పరలోకానికి వెళ్తాం అంతే. కానీ ప్రకటన గ్రంథం చివర్లో యోహాన్ చూసింది వేరే దృశ్యం. ఆయన ఇలా వ్రాశాడు: పరిశుద్ధ పట్టణమైన క్రొత్త యెరూషలేము పరలోకము నుండి దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. తర్వాత ఒక గొప్ప స్వరం వినిపించింది: ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉంది. దేవుడు మనుష్యులతో కలిసి నివసిస్తాడు. కన్నీళ్లు ఉండవు, మరణం ఉండదు, బాధ ఉండదు. ఇదే ప్రకటన గ్రంథం యొక్క గొప్ప ముగింపు. ప్రకటన గ్రంథం భయపెట్టడానికి రాయబడిన పుస్తకం కాదు, ఆశనివ్వడానికి రాయబడిన పుస్తకం. ఇది వినాశనం కథ కాదు, విజయగాథ. ఇది భయం గురించి కాదు, యేసుక్రీస్తు సర్వాధికార రాజ్యం గురించి. ప్రపంచం ఎంత చీకటిగా కనిపించినా చివరి మాట మృగానిది కాదు, చివరి మాట మరణానిది కాదు, చివరి మాట సింహాసనంపై కూర్చున్న గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తుదే. నేనే ఆల్ఫాను, నేనే ఒమేగాను, ఆదియు అంతమును నేనే. ఈ సత్యం మీకు ఆశనిచ్చినట్లయితే దేవుని వాక్యాన్ని ప్రేమించే వారితో ఈ సందేశాన్ని పంచుకోండి. ఎందుకంటే ప్రకటన గ్రంథం చివరికి ఒకే సందేశాన్ని ప్రకటిస్తుంది: యేసు గెలిచాడు మరియు ఆయనతో ఉన్నవారు గెలుస్తారు. ఆమేన్.